ధర్మాశ్చ వివిధ క్రియా, రకరకాల ధర్మాలు, అనేక రకాల ఉపాసనలు, ఇవన్నీ త్రేతాయుగంలో వచ్చాయి. ఎందుకని త్రేతాయాం భావ సంకల్పా. కృతయుగంలో ప్రజలు ఏదైనా మనస్సులో సంకల్పిస్తే అయిపోతుంది. నేను పెద్దవాడిని అవ్వాలంటే అయిపోతారు, నా ముందు ఇది జరగాలంటే జరిగిపోతుంది. త్రేతాయుగంలో ఆ శక్తి లేదు, తపస్సు క్షీణించింది. ఇక్కడ యజ్ఞం ప్రధానం. అందుకని భావ సంకల్పా, మనస్సులో సంకల్పించి యజ్ఞం చెయ్యాలి. అందులో వాడే పదార్థాలు వాడాలి. ఎర్ర చీర అంటే ఎర్ర చీరే, తామర పూలు అంటే తామర పూలే, నెయ్యి అంటే నెయ్యే, నూనె అంటే నూనె, ఏదంటే అదే వాడాలి. అప్పుడే యజ్ఞం సక్రమం అవుతుంది. మన ఇష్టం వచ్చినవన్నీ వాడేస్తే కుదరదు. యజ్ఞంలో ఎప్పుడు ద్రవ పదార్థాలే వెయ్యాలి. ఈ మధ్య ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైపోయి అందులో మట్టి, మశానం, కొబ్బరికాయలు, చీరలు, దొరికినవన్నీ వంకాయ కూరలు కూడా అందులో పారేస్తున్నాడు. ఇక్కడ అవన్నీ యజ్ఞాల్లో వేయకూడదు. యజ్ఞంలో ఎప్పుడు ఘన పదార్థం వేయకూడదు. అగ్నిదేవుడికి మంటెత్తిపోతుంది, మన ఇల్లు కాల్చేస్తాడు వచ్చేసి. ఆయన మండాలంటే నెయ్యి వెయ్యాలి. నువ్వు మనకు దొరికినవన్నీ పూర్ణాహుతి